మనం గణేశుణ్ణి 9 రోజుల పాటు ఎందుకు పూజిస్తామో తెలుసా? సింధూరాసురుడు పార్వతీదేవి చెమట బిందువు నుండి పుడతాడు. అతడు ఎరుపు రంగు ఏనుగు ఆకారం కలిగి ఉన్నాడు. సూర్యదేవుణ్ణి తపస్సు చేసి వరాలు పొందుతాడు. వాటి బలంతో అతడు అహంకారిగా మారి దేవతలను జయించి ఋషులను వేధించి 3 లోకాలకు భయంకరుడయ్యాడు. అసహాయులైన దేవతలు శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్తారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటారు: ఈ రాక్షసుడు నాలో నుండే పుట్టాడు కాబట్టి నా కుమారుడు గణేశుడు మాత్రమే ఇతన్ని జయించగలడు అని చెప్తారు. గణపతి 9 రోజుల పాటు సింధూరాసురునితో యుద్ధం చేస్తాడు. ప్రతిరోజు ఒక్కో రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ, చివరిగా సిద్ధి వినాయక. 9వ రోజు గణేశుడు సింధూరాసురుని అహంకారాన్ని ఛేదించి అతన్ని భక్తునిగా మారుస్తాడు. ఆ విజయం తరువాత దేవతలు గణపతిని 9 రోజులు పూజించారు. ఆయన 9 రూపాలను స్తుతించారు. గణేశుణ్ణి 9 రోజులు పూజించే సాంప్రదాయం అప్పటి నుండి మొదలైనది. సింధూరాసురుడు అంటే అహంకారం, గర్వం, అజ్ఞానం. గణపతి 9 రూపాలు జీవనంలోని 9 విఘ్నాలను తొలగిస్తాయి. మానసిక కష్టం, వ్యాధులు, భౌతిక ఇబ్బందులు, అకాల మరణం, గ్రహదోషాలు, దినసరి విఘ్నాలు, మాంత్రిక దోషాలు, పేదరికం, అజ్ఞానం. 9వ రోజు సిద్ధి వినాయక రూపంలో గణపతి జ్ఞానం, విజయము, మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజుల్లోనూ దేవతల మాదిరిగానే మనం గణపతిని 9 రోజులు భక్తితో పూజిస్తూ ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.